నమో వెంకటేశాయ. ఆశ్రితసత్ప్రసాదాభిముఖుండును స్నిగ్ధ ప్రసన్నాననైక్షణుండు సురిచిరనసుండు శుభ్రూయుగుండును సుకపోలతలుడును సుందరుండు హరినీల సంశోభితాంగుడు తరుణుండు అరుణావలోకనోష్ఠాధరుండు కరుణాసముద్రుండు పురుషార్థనిధియును ప్రణతాశ్రయుండు శోభనకరుండు లలిత శ్రీవత్సలక్షణలక్షితుండు సర్వలోకశరణ్యుండు సర్వసాక్షి పురుషలక్షణయుక్తుండు పుణ్యశాలి అసితమేఘనిభశ్యాముడు అవ్యయుండు అని కలియుగ దైవంగా వెలుగొందుతున్నటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క కృపాకటాక్ష వీక్షణతో ప్రతినిత్యము నాదనీరాజన వేదికగా ఆ స్వామి అనుగ్రహించి అందించినటువంటి దివ్య తత్వాలను మూటగట్టుకున్నటువంటి జ్ఞాననిధిగా పురాణ తిలకంగా భక్తి శాస్త్రంగా ముక్తినందించేటువంటి శాస్త్రంగా ఖ్యాతి గడించిన శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను అధ్యయన ప్రక్రియను నిరంతరం మనం నాదనీరాజన వేదికగా సాయం సంధ్యా సమయంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుని ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శారదేందు ప్రకాశాయ శారదాగమహేతవే శారదాపతి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాశనివరాయుధసిద్ధిహస్తం వ్యాసప్రసూతశుకవీరసమూహశస్తం పాపాలిశత్రుపరిమర్దనకామతస్తం శస్త్రాలయం విశతభాగవతం ప్రశస్తం. ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము శ్రీమద్భాగవతం పారాయణ చేసుకుంటున్నాం.
అలాగే చక్కని ప్రవచనాన్ని ఆలకిస్తూ శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. ఈనాడు కూడా శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పంచమ స్కంధంలో మొదటి అధ్యాయంలోని విశేషాలతో మనం పారాయణ చేసుకుందాం. పరీక్షిన్ మహారాజుకి సుఖ మహర్షి వర్ణించి చెబుతూ ఉన్నటువంటి విషయము, మనువు కుమారులైన ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు, వీళ్ళిద్దరిలో ఉత్తానపాదుని చరిత్ర చెప్పిన తరువాత ప్రియవ్రతుని యొక్క వంశాన్ని గురించి వర్ణించి చెప్పటం ప్రారంభించారు. ఆ ప్రియవ్రతుడు ఎంత గొప్పవాడంటే, మనువు అతనికి రాజ్యాభిషేకం చేద్దామనుకున్నప్పటికీ ఇవన్నీ కూడా మనకి బంధనములే తప్ప భగవంతుణ్ణి పొందడానికి ఇవి అడ్డం పడతాయి, నా స్వేచ్ఛకు భక్తికి ఇవి అవరోధము అని తలచి నాకు రాజ్యం అక్కర్లేదు అని భావన చేశాడు. అటువంటి భావన ప్రియవ్రతునిలో కలగడానికి ప్రధానమైన కారకులు ఎవరు అంటే నారద మహర్షి. సత్సాంగత్యం అనేది మనలో మాలిన్యాన్ని పోగొట్టి భగవంతుని పట్ల ఆసక్తిని పెంచుతుంది. తావద్భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే తులయామ లవేనాపి నస్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానాం కిముతాశిషః. భాగవత సాంగత్యంతో సమానంగా ఏదైనా ఉందా ఈ లోకంలో? భక్తులతో కూడి భగవంతుణ్ణి స్మరించటం కన్నా విలువైన వస్తువు ఏదన్నా ఉందా అని ఆ భాగవత సాంగత్యాన్ని మరేదైనా అమూల్యమైన బరువైన వస్తువుని రెండింటినీ కలిపి మనం చూస్తే ఈ భగవత్ సాంగత్యం భాగవత సాంగత్యం కన్నా గొప్పది వేరొకటి ఈ ప్రపంచంలో కనిపించటం లేదు. కాబట్టి నారద మహర్షి అంతటి వారి సాంగత్యం ఆ ప్రియవ్రత మహారాజునకు దొరికింది. యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్ న్యాసినాంగతి సంస్తూయతే సత్కథాసు ముక్త సంగై పునః పునః. ఆ శ్రీమన్నారాయణమూర్తి ముముక్షువులైన వారి చేత నిరంతరము స్తోత్రము చేయబడేటువంటి వాడు. అలాంటి నారాయణుని జ్ఞానం కన్నా విలువైనటువంటిది వేరొకటి లేదు అని ప్రియవ్రతుడు నమ్మి ఉన్నాడు. ఇది చూచి బ్రహ్మగారు ఆశ్చర్యపడి, అయ్యయ్యో, మనువు కుమారుడైన ప్రియవ్రతుడు సంసారం పట్ల విరక్తి చెంది ఉన్నాడు, ఎలాగా ఈ సృష్టి విస్తరించాలి కదా అని ఆయన హంసవాహనం మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ తపస్సు మీద ఆసక్తితో ఉన్నటువంటి ప్రియవ్రతుడు నారదుడు ఉన్న చోటికి బ్రహ్మగారు వచ్చి, నాయనా, ఇదంతా మామూలే, సంసారం అనేది ఉండాలి, దాంతోపాటు భక్తి మార్గము ఉండాలి. భక్తి మార్గానికి సంసారం అనేది అడ్డంకి కాదు. జీవితంలో అనుభవించేటువంటి ఎన్నో విషయాలు, సుఖదుఖాలు, ఇవన్నీ కూడా సహజంగా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ కాలగతిలో వచ్చిన వాటిల్ని మనం పట్టించుకోకుండా అనుభవిస్తూ వెళ్ళిపోవటమే తప్ప వాటిల్ని అంటించుకోకూడదు. సంగం అనేది లేకుండా సంసారాన్ని నడపాలి. మనసు మాత్రం భగవంతుని మీద ఉంచాలి. ఎందువల్లంటే సంసారంలో ప్రవేశించి వివాహం చేసుకుని సంతానాన్ని పొంది ఆ తరువాత గృహస్థ ధర్మాన్ని ఆచరించిన తరువాత ముముక్షువై ఉండాలి. కాబట్టి నువ్వు చేయదగిన పని ఎంతో ఉంది, ఈ విధంగా విరక్తుడవైతే ఎలాగా అని చెప్పి ప్రోత్సహించారు బ్రహ్మగారు. ఆ ప్రోత్సాహంతో మొత్తానికి ప్రియవ్రతుడు వివాహాన్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. బర్హిష్మతి అనే పేరు కలిగినటువంటి విశ్వకర్మ ప్రజాపతి యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆ బర్హిష్మతి యందు ఆయనకు ఊర్జస్వతి అనే కుమార్తె కలిగింది. ఆ ఊర్జస్వతి అనేటువంటి కుమార్తెను శుక్రాచార్యునికిచ్చి వివాహం చేశారు. ఆ శుక్రాచార్యునకు ఊర్జస్వతికి కలిగినటువంటి సంతానమే దేవయాని. ఆ వృత్తాంతం ఇంకా చాలా అద్భుతమైనది, విస్తారమైనది. ఈ ప్రియవ్రతుని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, సూర్యునితో పాటు కలిసి మేరు పర్వతం చుట్టూ దివ్యమైన రథాన్ని అధిరోహించి తన తపశ్శక్తితో
7 మార్లు ప్రదక్షిణం చేశాడు సూర్యుడితో సమానంగా. ఆయన వల్లనే భూమి సప్తద్వీపములు కలిగినదిగా తయారయ్యింది. ఇలా ఎంతో కాలం పరిపాలన చేసి ఎన్నో ఘనకార్యాలు సాధించిన తరువాత అయ్యయ్యో నేను సంపూర్ణంగా సంసారంలో బద్ధుణ్ణైపోయాను అని తెలుసుకుని నెమ్మదిగా తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని ప్రియవ్రతుడు కూడా ముముక్షువై నిర్వేదాన్ని విడిచిపెట్టి ఆ శ్రీహరిని ఆశ్రయించాడు. ఇది ప్రియవ్రతుడు అనేటువంటి రాజర్షి యొక్క చక్కని వృత్తాంతం. ఆ వృత్తాంతంతో కూడినటువంటి ఈ మొదటి అధ్యాయం పంచమ స్కంధంలోని గద్య భాగాన్ని ఆచార్యుల వారు చక్కగా గద్య పద్య భాగాన్ని మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే ప్రథమోऽధ్యాయః రాజోవాచ ప్రియవ్రతో భాగవతః ఆత్మా రామః కథం మునే గృహే రమత యన్మూలః కర్మబంధః పరాభవః ననూనం ముక్తసంగానాం తాదృశానాం ద్విజర్షభ గృహేష్వభినివేశోయం పుంసాం భవితుమర్హతి మహతాం ఖలు విప్రర్షే ఉత్తమ శ్లోకపాదయోః ఛాయా నిర్వృత చిత్తానాం నకుటుంబే స్పృహామతిః సంశయోయం మహాన్ బ్రహ్మన్ దారాగారసుతాదిషు సక్తస్య యత్సిద్ధిరభూత్ కృష్ణే చ మతిరచ్యుత శ్రీశుక ఉవాచ బాఢముక్తం భగవతః ఉత్తమశ్లోకస్య శ్రీమచ్చరణారవిందమకరందరసే ఆవేశిత చేతసో భాగవత పరమహంసదయిత కథాం కించిత్ అంతరాయ విహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వంతి యర్హివావహ రాజన్ స రాజపుత్రః ప్రియవ్రతః పరమ భాగవతః నారదస్య చరణోపసేవయాంజసా అవగత పరమార్థ సతత్వో బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణః అవనితల పరిపాలనాయ ఆమ్నాత ప్రవర గుణగణైకాంత భాజనతయా స్వపిత్ర ఉపామంత్రితః భగవతి
భగవతి వాసుదేవే ఏవ వాసుదేవే ఏవ అవ్యవధాన సమాధి యోగేన అవ్యవధాన సమాధియోగేన సమావేశిత సమావేశిత సకల కారక క్రియాకలాపో సకలకారక క్రియాకలాపో నైవాభ్యనందత్ నైవాభ్యనందత్ యద్యపి యద్యపి తదప్రత్యామ్నాతవ్యం తదప్రత్యామ్నాతవ్యం తదధికరణే తదధికరణే ఆత్మనః ఆత్మనః అన్యస్మాదసతోపి అన్యస్మాదసతోపి పరాభవమన్వీక్షమాణః పరాభవమన్వీక్షమాణః అథః భగవాన్ ఆదిదేవః అథః భగవాన్ ఆదిదేవః ఏతస్య ఏతస్య గుణవిసర్గస్య గుణవిసర్గస్య పరిబృంహణానుధ్యాన వ్యవసిత పరిబృంహణానుధ్యాన వ్యవసిత సకల జగదభిప్రాయః సకల జగదభిప్రాయః ఆత్మయోనిః ఆత్మయోనిః అఖిల నిగమ నిజగణ పరివేష్టితః అఖిల నిగమ నిజగణ పరివేష్టితః స్వభవనాత్ స్వభవనాత్ అవతతార అవతతార స తత్ర తత్ర స తత్ర తత్ర గగనతలే గగనతలే ఉడుపతిరివ ఉడుపతిరివ విమానావళిభిః విమానావళిభిః అనుపథం అనుపథం అమర పరివృఢైః అమర పరివృఢైః అభిపూజ్యమానః అభిపూజ్యమానః పథి పథి చ పథి పథి చ వరూథశః వరూథశః సిద్ధ గంధర్వ సిద్ధ గంధర్వ సాధ్యచారణ మునిగణైః సాధ్యచారణ మునిగణైః ఉపగీయమానః ఉపగీయమానః గంధమాదన ద్రోణీం గంధమాదన ద్రోణీం అవభాసయన్ అవభాసయన్ ఉపససర్ప ఉపససర్ప తత్రః వా తత్రః వా ఏనం దేవర్షిః ఏనం దేవర్షిః హంసయానేన హంసయానేన పితరం పితరం భగవంతం భగవంతం హిరణ్యగర్భం హిరణ్యగర్భం ఉపలభమానః ఉపలభమానః సహసా ఏవ సహసా ఏవ ఉత్థాయార్హణేన ఉత్థాయార్హణేన సహ పితాపుత్రాభ్యాం సహ పితాపుత్రాభ్యాం అవహితాంజలిః అవహితాంజలిః ఉపదస్థే ఉపతస్థే భగవానపి భగవానపి భారత భారత తదుపనీతార్హణః తదుపనీతార్హణః సూక్తవాక్యేన సూక్తవాక్యేన అతితరాం అతితరాం ఉదిత గుణగణావతార సుజయః ఉదిత గుణగణావతార సుజయః ప్రియవ్రతం ప్రియవ్రతం ఆదిపురుషః ఆదిపురుషః తం తం సదయః సావలోక ఇతి సదయః సావలోక ఇతి హోవాచ హోవాచ శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ నిబోధతా తేదమృతం బ్రవీమి నిబోధతా తేదమృతం బ్రవీమి మా సూయితుం దేవమర్హస్య ప్రమేయం మాసూయితుం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తత ఏష మహర్షిః వయం భవస్తే తత ఏష మహర్షిః వహామ సర్వే వివశాయస్యదిష్టం వహామ సర్వే వివశాయస్యదిష్టం న తస్య కశ్చిత్ తపసా విద్యయా వా న తస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగవీర్యేణ మనీషయా వా న యోగవీర్యేణ మనీషయా వా నైవార్థధర్మైః పరతస్వతో వా నైవార్థధర్మైః పరతస్వతో వా కృతం విహంతుం తనుభృద్విభూయాత్ కృతం విహంతుం తనుభృద్విభూయాత్ భవాయ నాశాయ చ కర్మ కర్తుం భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం సుఖాయ దుఃఖాయ చ దేహయోగం అవ్యక్తదిష్టం జనతాంగధత్తే అవ్యక్త
యత్తదిష్టం జనతాంగధత్తే యద్వాచితంత్యాం గుణకర్మదామభిః యద్వాచితంత్యాం గుణకర్మదామభిః సుదుస్తరైర్వత్సవయం సుయోజితాః సుదుస్తరైర్వత్సవయం సుయోజితాః సర్వే వహామో బలిమీశ్వరాయ సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతానసీవద్విపదే చతుష్పదః ప్రోతానసీవద్విపదే చతుష్పదః ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ ఈశాభిసృష్టం హ్యవరుంధ్మహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తద్దద్వ్యదయుంక్తనాథః ఆస్థాయ తత్తద్యదయుంక్తనాథః చక్షుష్మతాంధా ఇవ నీయమానాః చక్షుష్మతాంధా ఇవ నీయమానాః ముక్తోపి తావద్భిబ్రూయాత్ స్వదేహం ముక్తోపి తావద్బిభ్రూయాత్ స్వదేహం ఆరబ్ధమశ్నన్నభిమానశూన్యః ఆరబ్ధమశ్నన్నభిమానశూన్యః యథానుభూతం ప్రతియాత నిద్రః యథానుభూతం ప్రతియాత నిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృంక్తే కింత్వన్యదేహాయ గుణాన్న వృంక్తే భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతః స ఆస్తే సహ షట్సపత్నః యతః స ఆస్తే సహ షట్సపత్నః జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య జితేంద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిన్ను కరోత్యవద్యం గృహాశ్రమః కిన్ను కరోత్యవద్యం యషట్సపత్నాన్ విజిగీషమాణో యషట్సపత్నాన్ విజిగీషమాణో గృహేషు నిర్విశ్యయతేత పూర్వం గృహేషు నిర్విశ్యయతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్ క్షీణేషు కామం విచరేత్ విపశ్చిత్ క్షీణేషు కామం విచరేత్ విపశ్చిత్ త్వం త్వబ్జనాభాంఘ్రి సరోజకోశ త్వం త్వబ్జనాభాంఘ్రి సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగః ప్రకృతిం భజస్వ విముక్త సంగః ప్రకృతిం భజస్వ శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఇతి సమభిహితః ఇతి సమభిహితః మహాభాగవతః మహాభాగవతః భగవతః భగవతః త్రిభువనగురోః త్రిభువనగురోః అనుశాసనం అనుశాసనం ఆత్మనః ఆత్మనః లఘుతయా లఘుతయా అవనత శిరోధరః అవనత శిరోధరః బాఢమితి బాఢమితి స బహుమానమువాహ స బహుమానమువాహ భగవానపి భగవానపి మనునా యథావత్ మనునా యథావత్ ఉపకల్పితాపచితిః ఉపకల్పితాపచితిః ప్రియవ్రత నారదయోః ప్రియవ్రత నారదయోః అవిషమం అవిషమం అభిసమీక్షమాణయోః అభిసమీక్షమాణయోః ఆత్మసమవస్థాం ఆత్మసమవస్థానం 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 అవాంగ్మానసం అవాంగ్మానసం క్షయమవ్యవహృతం క్షయమవ్యవహృతం ప్రవర్తయన్ ప్రవర్తయన్ అగమత్ అగమత్ మనురపి మనురపి పరేణైవం పరేణైవం ప్రతిసంధిత మనోరథః ప్రతిసంధిత మనోరథః సురర్షి వరానుమతేన సురర్షి వరానుమతేన ఆత్మజం ఆత్మజం అఖిల ధరామండల స్థితి గుప్తయే అఖిల ధరామండల స్థితి గుప్తయే ఆస్థాప్య ఆస్థాప్య స్వయం స్వయం అతి విషమ విషయ అతి విషమ విషయ
విషజలాశయాశాయాః విషజలాశయాశాయాః ఉపరరామ ఉపరరామ ఇతిహవావ ఇతిహవావ స జగతీపతిః స జగతీపతిః ఈశ్వరేచ్ఛయా ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికారః అధినివేశిత కర్మాధికారః అఖిల జగద్బంధ అఖిల జగద్బంధ ధ్వంసన పరానుభావస్య ధ్వంసన పరానుభావస్య భగవతః భగవతః ఆదిపురుషస్య ఆదిపురుషస్య అంఘ్రియుగళే అంఘ్రియుగళే అనవరత ధ్యానానుభావేన అనవరత ధ్యానానుభావేన పరిరంధిత పరిరంధిత కషాయాశయః కషాయాశయః అవదాతోపి అవదాతోపి మానవర్ధనః మానవర్ధనః మహతాం మహతాం మహీతలం మహీతలం అనుశశాస అనుశశాస అథ చ దుహితరం అథ చ దుహితరం ప్రజాపతేః ప్రజాపతేః విశ్వకర్మణః విశ్వకర్మణః ఉపయేమే ఉపయేమే బర్హిష్మతీం నామ బర్హిష్మతీం నామ తస్యాముహవావ తస్యాముహవావ ఆత్మజాన్ ఆత్మజాన్ ఆత్మసమాన ఆత్మసమాన శీలగుణకర్మ శీలగుణకర్మ రూపవీర్యోదారాన్ రూపవీర్యోదారాన్ దశ భావయాం బభూవ దశ భావయాం బభూవ కన్యాంచ కన్యాంచ యవీయసీం యవీయసీం ఊర్జస్వతీం నామ ఊర్జస్వతీం నామ ఆగ్నేధ్రః ఆగ్నేధ్రః యుద్ధమజిహ్వ యుధ్మజిహ్వ యజ్ఞబాహు యజ్ఞబాహు మహావీర మహావీర హిరణ్యరేతో హిరణ్యరేతో ఘృతపృష్ఠ ఘృతపృష్ఠ సవన సవన మేధాతిథి మేధాతిథి వీతిహోత్ర వీతిహోత్ర కవయ ఇతి కవయ ఇతి సర్వ ఏవ సర్వ ఏవ అగ్నినామానః అగ్నినామానః ఏతేషాం ఏతేషాం కవిః కవిః మహావీరః మహావీరః సవన ఇతి సవన ఇతి త్రయః ఆసన్ త్రయః ఆసన్ ఊర్ధ్వరేతసః ఊర్ధ్వరేతసః తే ఆత్మవిద్యాయాం తే ఆత్మవిద్యాయాం అర్భభావాత్ అర్భభావాత్ ఆరభ్య ఆరభ్య కృతపరిచయాః కృతపరిచయాః పారమహంస్యమేవ పారమహంస్యమేవ ఆశ్రమమభజన్ ఆశ్రమమభజన్ తస్మిన్నుహవ తస్మిన్నుహవ ఉపశమశీలాః ఉపశమశీలాః పరమర్షయః పరమర్షయః సకలజీవనికాయావాసస్య సకలజీవనికాయావాసస్య భగవతో వాసుదేవస్య భగవతో వాసుదేవస్య భీతానాం శరణభూతస్య భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిందే శ్రీమచ్చరణారవిందే అవిరత స్మరణా విగళిత అవిరత స్మరణ విగళిత పరమభక్తి యోగానుభావేన పరమభక్తి యోగానుభావేన పరిభావిత పరిభావిత అంతర్హృదయాధిగతే అంతర్హృదయాధిగతే భగవతి భగవతి సర్వేషాం భూతానాం సర్వేషాం భూతానాం ఆత్మభూతే ఆత్మభూతే ప్రత్యగాత్మన్యేవ ప్రత్యగాత్మన్యేవ ఆత్మనః తాదాత్మ్యం ఆత్మనః తాదాత్మ్యం అవిశేషేణ సమీయుః అవిశేషేణ సమీయుః అన్యస్యామపి జాయాయాం అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్రాః త్రయః పుత్రాః ఆసన్ ఆసన్ ఉత్తమః ఉత్తమః తామసః తామసః రైవత ఇతి రైవత ఇతి మన్వంతరాధిపతయః మన్వంతరాధిపతయః ఏవం ఏవం ఉపశమాయనేషు ఉపశమాయనేషు స్వతనయేషు స్వతనయేషు అథ జగతీపతిః అథ జగతీపతిః జగతీం జగతీం అర్బుదాన్యేకాదశ పరివత్సరాణాం అర్బుదాన్యేకాదశ పరివత్సరాణాం అవ్యాహతాఖిల అవ్యాహతాఖిల పురుషకార పురుషకార సారసంభృత సారసంభృత దోర్దండయుగళా పీడిత దోర్దండయుగళా పీడిత మౌర్వీగుణస్తనిత మౌర్వీగుణస్తనిత విరమిత ధర్మ ప్రతిపక్ష విరమిత ధర్మ ప్రతిపక్ష బర్హిష్మత్యాశ్చ బర్హిష్మత్యాశ్చ అనుదిన మేధమాన
అనుదిన మేధమాన ప్రమోద ప్రసరణ ప్రమోద ప్రసరణ యౌషిణ్య వ్రీడా యౌషిణ్య వ్రీడా ప్రముషిత హాసావలోక ప్రముషిత హాసావలోక రుచిరక్ష్వేళ్యాదిభిః రుచిరక్ష్వేళ్యాదిభిః పరాభూయమాన వివేక ఇవ పరాభూయమాన వివేక ఇవ అనవబుధ్యమాన ఇవ అనవబుధ్యమాన ఇవ మహామనా బుభుజే మహామనా బుభుజే యావదవభాసయతి యావదవభాసయతి సురగిరిమను అనుపరిక్రామన్ సురగిరిమనుపరిక్రామన్ భగవాన్ ఆదిత్యః భగవాన్ ఆదిత్యః వసుధాతలం వసుధాతలం అర్ధేనైవ అర్థేనైవ ప్రతపత్యర్థేన ప్రతపత్యర్థేన అవచ్ఛాదయతి అవచ్ఛాదయతి తదాహి తదాహి భగవదుపాసనోపచిత భగవదుపాసనోపచిత అతిపురుష ప్రభావః అతిపురుష ప్రభావః తదనభినందన్ తదనభినందన్ సమజవేన రథేన సమజవేన రథేన జ్యోతిర్మయేన జ్యోతిర్మయేన రజనీమపి రజనీమపి దినం కరిష్యామీతి దినం కరిష్యామీతి సప్తకృత్వః సప్తకృత్వః తరణిం తరణిం అనుపర్యక్రామత్ అనుపర్యక్రామత్ ద్వితీయ ఇవ పతంగః ద్వితీయ ఇవ పతంగః ఏవావుహ ఏవా ఉహ తద్రథచరణ తత్రథచరణ నేమికృత నేమికృత పరిఖాతాస్తే పరిఖాతాస్తే సప్తసింధవ ఆసన్ సప్తసింధవ ఆసన్ యత ఏవ కృతాః యత ఏవ కృతాః సప్తభువో ద్వీపాః సప్తభువో ద్వీపాః జంబూప్లక్ష జంబూప్లక్ష శాల్మలికుశ శాల్మలికుశ క్రౌంచ శాక క్రౌంచ శాక పుష్కర సంజ్ఞాః పుష్కర సంజ్ఞాః తేషాం పరిమాణం తేషాం పరిమాణం పూర్వస్మాత్ 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 ఉత్తర ఉత్తరః ఉత్తర ఉత్తరః యథాసంఖ్యం యథాసంఖ్యం ద్విగుణమానేన ద్విగుణమానేన బహిః సమంతతః బహిః సమంతతః ఉపక్లుప్తాః ఉపక్లుప్తాః క్షారోద క్షారోద ఇక్షురసోద ఇక్షురసోద సురోద సురోద ఘృతోద ఘృతోద క్షీరోద క్షీరోద దధిమండోద దధిమండోద శుద్ధోదాః శుద్ధోదాః సప్త జలధయః సప్త జలధయః సప్తద్వీప పరిఖా ఇవ సప్తద్వీప పరిఖా ఇవ ఆభ్యంతరద్వీప సమానాః ఆభ్యంతరద్వీప సమానాః ఏకైకస్యేన ఏకైకస్యేన యథానుపూర్వం యథానుపూర్వం సప్తస్వపి సప్తస్వపి బహిర్ద్వీపేషు బహిర్ద్వీపేషు పృథక్ పరితః పృథక్ పరితః ఉపకల్పితాః ఉపకల్పితాః తేషు జంబవాదిషు తేషు జంబ్వాదిషు బర్హిష్మతీపతిః బర్హిష్మతీపతిః అనువ్రతాన్ ఆత్మజాన్ అనువ్రతాన్ ఆత్మజాన్ ఆగ్నేధ్ర ఆగ్నేధ్ర ఇద్మజిహ్వ ఇద్మజిహ్వ యజ్ఞబాహు యజ్ఞబాహు హిరణ్యరేతో హిరణ్యరేతో ఘృతపృష్ఠ ఘృతపృష్ఠ మేధాతిథి మేధాతిథి వీతిహోత్ర సౌజ్ఞాన్ వీతిహోత్ర సంజ్ఞాన్ యథాసంఖ్యేన యథాసంఖ్యేన ఏకైకస్మిన్నేకమేవ ఏకైకస్మిన్ ఏకమేవ అధిపతిం విదధే అధిపతిం విదధే దుహితరంచ దుహితరంచ ఊర్జస్వతీం నామ ఊర్జస్వతీం నామ ఉశనసే ప్రాయచ్చత్ ఉశనసే ప్రాయచ్చత్ యస్యామాసీత్ యస్యామాసీత్ దేవయానీ నామ కావ్యసుత దేవయానీ నామ కావ్యసుత నైవం విధః పురుషకార ఉరుక్రమస్య నైవం విధః పురుషకార ఉరుక్రమస్య పుంసాం తదంఘ్రిరజసా రజసాజిత షడ్గుణానాం పుంసాం తదంఘ్రిరజసాజిత షడ్గుణానాం చిత్రం విదూర విగత సకృదాదీత చిత్రం విదూర విగత సకృదాదీత యన్నామధేయమధునా సజహాతి బంధం యన్నామధేయమధునా సజహాతి బంధం స ఏవం స ఏవం అపరిమిత బలపరాక్రమః అపరిమిత బలపరాక్రమః ఏకదాతు ఏకదాతు దేవర్షి చరణానుశయన దేవర్షి చరణానుశయన అనుపతిత గుణ విసర్గ అనుపతిత గుణ విసర్గ
సంసర్గేణ సంసర్గేణ అనిర్వృతమివాత్మానం అనిర్వృతమివాత్మానం మన్యమానః మన్యమానః ఆత్మనిర్వేద ఇదమాహ. ఆత్మనిర్వేద ఇదమాహ. అహో అహో అసాధ్వనుష్ఠితం అసాధ్వనుష్ఠితం యదభినివేశితః యదభినివేశితః అహమింద్రియైః అహమింద్రియైః అవిద్యారచిత అవిద్యారచిత విషమ విషయాంధకూపే విషమ విషయాంధకూపే తదలమలం తదలమలం అముష్యా వనితాయాః అముష్యా వనితాయాః వినోదమృగం వినోదమృగం మాం దిగ్ధిగితి మాం దిగ్ధిగితి గర్హయాంచకార. గర్హయాంచకార. పరదేవతా ప్రసాదాదిగత పరదేవతా ప్రసాదాధిగత ఆత్మ ప్రత్యవమర్శేన ఆత్మ ప్రత్యవమర్శేన అనుప్రవృత్తేభ్యః అనుప్రవృత్తేభ్యః పుత్రేభ్యః పుత్రేభ్యః ఇమాం యథాదాయం ఇమాం యథాదాయం విభజ్య విభజ్య భుక్తభోగాంచ మహిషీం భుక్తభోగాంచ మహిషీం మృతకమివ మృతకమివ సహ మహావిభూతిమపహాయ సహ మహావిభూతిమపహాయ స్వయం స్వయం నిహిత నిర్వేదః నిహిత నిర్వేదః హృది గృహీత హృది గృహీత హరివిహారానుభావః హరివిహారానుభావః భగవతో నారదస్య భగవతో నారదస్య పదవీం పునరేవ పదవీం పునరేవ అనుససార. అనుససార. తస్య వా ఏతే శ్లోకాః తస్య వా ఏతే శ్లోకాః ప్రియవ్రతకృతం కర్మ ప్రియవ్రతకృతం కర్మ కోను కుర్యాద్వినేశ్వరం కో ను కుర్యాద్వినేశ్వరం యోనేమి నిమ్నైరకరోత్ యోనేమి నిమ్నైరకరోత్ ఛాయాం ఘ్నన్ సప్తవారిధీన్ ఛాయాం ఘ్నన్ సప్తవారిధీన్ భూసంస్థానం కృతం యేన భూసంస్థానం కృతం యేన సరిద్గిరివనాదిభిః సరిద్గిరివనాదిభిః సీమా చ భూత నిర్వృత్యై సీమా చ భూత నిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగశః ద్వీపే ద్వీపే విభాగశః భౌమం దివ్యం మానుషం చ భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజం మహిత్వం కర్మయోగజం యశ్చక్రే నిరయౌపమ్యం యశ్చక్రే నిరయోపమ్యం పురుషానుజనప్రియః పురుషానుజనప్రియః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే ప్రథమోధ్యాయః. ప్రథమోధ్యాయః. శ్రద్ధగా వింటున్నటువంటి పరీక్షిన్ మహారాజు ఉత్తానపాదుడి యొక్క చరితనంతటిని విని సోదరుడైనటువంటి మరి ప్రియవ్రతుడి గురించి కూడా అడిగినప్పుడు ఆ ప్రియవ్రతుడు భగవంతుడిపై దృష్టి పెట్టుకొని ఆత్మతత్వాన్ని అన్వేషిస్తూ చేయవలసినటువంటి కర్మ మిగిలి ఉండగా వెళుతూ ఉంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే అవతరించి ఆ విష్ణు భగవానుడు ఉపదేశసారంగా నేను ఉపదేశిస్తున్నాను అని చెప్పుతూ దీక్షితుండై ధరిత్రీ పాలనము తండ్రి పనిచిన సుజ్ఞాన భంగమనుచు అంగీకరింపమినంతయు తెలిసి పద్మాసనుడు అతనికి నతుల రాజ్యమందుల మికిలి ఆసక్తి పుట్టింతుననుచును తన చితమందు తలచి తారకా పరివృత తారాధిపుని మాట్కి శృతులతో కూడి అచ్యుత విభూతి హంసవాహనుండగుచు ఇంద్రాదులెల్లగదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ నల్ల నల్లన ఉడు వీధి నరుగుదించే అని సాక్షాత్తు విష్ణుదేవుని యొక్క సందేశమే నీకు చెబుతున్నానయ్యా ప్రియవ్రత అని చెప్పి చేయవలసినటువంటి కర్మాచరణ గురించి అంతా కూడా విశదీకరించి వివరించి చెబితే నీవు కర్మ ఆచరిస్తూ కూడా భగవంతుణ్ణి స్మరించవచ్చు అన్న ఆదేశాన్ని అందుకుని కానీ చివరకు అందుకోవలసినటువంటిది ఏదైనా ఉంది అంటే అది పరమాత్మని చేరుకోవడానికి ఇది ఎప్పటికైనా ప్రతిబంధకమే అని నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను అని చివరికి తాను తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకుంటూ అక్కట ఏ ఇంద్రియములచే కట్టంగపడియుండి
అందుల బయలేక అజ్ఞాన విరచితంబగు సర్వ విషములను అంధకూపంబులందునడిగి తరుణులకే వినోద మృగంబునీయుంటి అవి ఎల్ల నీనొల్లననుచు రోసి హరికృపచేనపుడబ్బిన ఆత్మవిద్యను కల్గి తన వెంట నరుగుదెంచి కొడుకులకు ఎల్ల రాజ్యము కుదురుపరచి తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరివిహారంబు చిత్తంబునందు నిలిపి పరగనల్లన నారద పదవి కరిగే. తన రాజ్యాన్నంతటినీ కూడా కొడుకులకు అప్పగించి బాధ్యతలన్నీ కూడా తన పత్నులకు కూడా తెలియజెప్పి గతంలో తాను పొంది ఉన్నటువంటి తత్వాన్ని అందుకోవడం కోసం నారదుని వలె ఆయన కూడా ఆ భగవన్ నామస్మరణ చేస్తూ ఆ భగవంతుల్లో ఐక్యమయ్యే విధంగా ప్రవర్తించినటువంటి అద్భుతమైనటువంటి బంధనాలు లేకుండా గద్యాన్ని మధ్యలో మిళితమైనటువంటి పద్యాల్ని కలిగినటువంటి దివ్య అధ్యాయాన్ని మనం ఈనాడు శ్రద్ధగా పారాయణ చేసుకున్నాం. నిరంతరము ఇటువంటి భాగ్యాన్ని ఈ జ్ఞానాన్ని అందుకునేటువంటి శక్తిని అందివ్వమని వేదవిధుడైనటువంటి తిరువేంకటనాథుని యొక్క చరణ కమలములను ఆశ్రయిస్తూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo